ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహాకృపను బట్టి, తన యొక్క ప్రేమను బట్టి మనమందరము క్షేమంగా ఉన్నామని యేసుక్రీస్తు నామంలో నేను విశ్వసించుచున్నాను. దేవుని యొక్క వాక్యము అది బలమైన ఖడ్గము. అది రెండంచుల ఖడ్గము లాంటిది. అది చెప్పేవారికి, వినేవారికి ఒకే విధంగా అది దూసుకుపోయేటువంటిది. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది. ఆయన వాక్యము సజీవమైనది. కాబట్టి మనం వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. డైరెక్ట్ నేను వాక్య ధ్యానంలోనికి వెళ్తాను. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 32వ వచనము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 32వ వచనము. ఒకే ఒక్క మాట అక్కడ అండర్లైన్ చేసుకోండి. కాలము సమీపించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకే మాట అక్కడ ఎక్స్పోజ్ అవుతుంది. ఏంటంటే కాలము సమీపించుచున్నది. దేనికండి కాలము సమీపించుచున్నది? దేని కొరకు? ఇప్పుడు ఉద్యోగం చేసేవారు వారి యొక్క టైం కొరకు చూస్తారు. ఈ టైంకి బయటికి వెళ్ళాలా, ఈ టైంకి రావాలా, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరూ దానికంటూ ఒక లిమిటెడ్ టైం అనేది ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కాలము సమీపించుచున్నది. బీ రెడీ ఫర్ వాట్? సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ద ప్రభు అయిన యేసయ్య ఆయన రెండో రాకడ రాబోచున్నాడు. కాబట్టి ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, కాలము సమీపించుచున్నది దేవుని బిడలారా. ఎస్, హీఈస్ గివింగ్ వన్ ఇన్స్ట్రక్షన్ అండ్ హీఈస్ గివింగ్ వార్నింగ్ టు అస్. అక్కడ వాక్యంలో చూసినట్లయితే 30వ అధ్యాయం నుండి 34 వచనం వరకు అక్కడ ఉంటున్న దేవుని యొక్క ప్రజలు ఎలాగైతే హేయ క్రియలు, చెడ్డ క్రియలు చేయడం వల్ల దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే, వీరు అపవిత్రంగా ఉన్నారు, చెడ్డ క్రియలు చేయుచున్నారు, హేయ క్రియలు చేయుచున్నారు, నా మందిరాన్ని అపవిత్రపరుచుచున్నారు, వీరు నాకు ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారు, కాబట్టి నేను వీరిని ఏం చేస్తాను, శిక్షిస్తాను అని దేవుని యొక్క వాక్యము ఆ యొక్క పారాగ్రాఫ్ లో చెప్పబడుతుంది. అట్ ద సేమ్ టైమ్ he's saying that కాలము సమీపించుచున్నది. దేవుని యొక్క రెండవ రాకడ రాబోతుంది. మనము రెడీగా దేవుని యొక్క రెండవ రాకడను ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉంటున్నామా? చూడండి, మన యొక్క దేశంలో, మన ప్రపంచంలో చూసినట్లయితే వందల మంది చనిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 296 మంది చనిపోయారు. కర్నూలు బస్సు ప్రయాణంలో చూస్తే ఆ బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 19 మంది చనిపోయారు. తెలంగాణలో బస్సు చూసినట్లయితే 21 మంది చనిపోయారు. ఇంకా గుజరాత్ లో జరిగిన యాక్సిడెంట్ లో చూస్తే 290 మంది చనిపోయారు. ఇట్లా రీసెంట్ గా మన యొక్క ఇండియన్స్ సౌదీలో ఎన్నో మంది దగ్ధమైపోయినారు. ఎంత మరణ రోదన వినబడుతుంది. ఎక్కడ చూసినా మరణ రోదన. ఇట్లా ఇంటి నుండి బయటికి వెళ్ళిన వ్యక్తులు మరలా ఇంటికి వచ్చే వరకు మన నమ్మకం లేని యొక్క స్థితిలో మనం ఉంటున్నాం. Are we thinking of our life? How we are leading our life? How we are just passing our days? Are we afraid of God? Are we fear of God? Are we having the scared of God? The second coming is near. The days are approaching to God's second coming. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, కాలము సమీపించుచున్నది బిడలారా. ఈ యొక్క అంత్యకాలములో మనం ఉన్నాం. దేవునికి మనం ఎంత వ్యతిరేకంగా వెళ్తామో దేవుని యొక్క తీర్పు అంత కఠినంగా మన మీద ఉంటుంది. ఎన్ని మంది చనిపోతున్నారండి మన చుట్టుప్రక్కల ఉన్నవారు. కానీ మనం సజీవంగా ఉన్నాం. కానీ మనం ఆరోగ్యంతో ఉన్నాం. మనము ప్రతిరోజు బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, నువ్వు లేచినప్పుడు దీవింపబడదువు, నువ్వు కూర్చున్నప్పుడు ప్రతి విషయంలో నువ్వు దీవింపబడదువు అంటున్నాడు దేవుడు.
బట్ వెన్ మనము అలాగ బ్లెస్సింగ్ తో ఉంటామంటే, వెన్ వి లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ వి లిసన్ టు ద కమాండ్స్ ఆఫ్ గాడ్, వెన్ వి లిసన్ టు ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్. అలా లేకపోతే దేవుని యొక్క తీర్పు మన మీద కఠినంగా ఉంటది. దేవుని రాకడలో ఎన్నో ఆ తెగుళ్ళు మనకు సంభవిస్తాయని మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. ఎన్ని మంది చనిపోతున్నారు, ఎన్ని కుటుంబాలు అంగలారుస్తా ఉన్నాయి. ఒక ట్రక్, ఒక కంకర రాళ్ళ ట్రక్ వచ్చి ఒక ఆర్టీసీ బస్సును కొడితే, బస్సులో ఉన్న వారందరూ కూడా కంకర రాళ్ళ కింద చిక్కులుకుపోయారు. బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఎంతమంది చనిపోతున్నారండి. దేవుని రాకడ సమీపించుచున్నది. మనం దేవుని రాకడ కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, యథార్థత కలిగి ఉండాలా, మనము నీతి మంతులముగా జీవించాలి, మనము సత్యముతో బ్రతకాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ మనం బ్రతికినప్పుడు మనం దేవుని యొక్క రాకడలో ఎత్తబడతాం. ఇక్కడ వార్నింగ్, కాలము సమీపించుచున్నది, నీవెట్లున్నావు, నీ పరిస్థితి ఎలాగున్నది, నీ ఆత్మీయ స్థితి ఎలాగున్నది, బిడ్డా నువ్వు ఎలాగున్నావు, నిన్ను నువ్వు పరీక్షించుకో అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. నిన్ను నన్ను దేవుడు ఆయన ఒకే ఒక మాటతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాలము సమీపించుచున్నది నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నీ ఆత్మీయ స్థితిగతులు ఎలాగున్నాయి, పరీక్షించుకో, పరిశోధించుకో, సరి చేసుకో. లేదంటే మనం రెండో రాకడలో ఎత్తబడము, మధ్యాకాశపు విందులో కొనిపోబడము. మనము ఏడేళ్ల యొక్క కరువులో, కష్టాల్లో, నరకములో విడవబడిన వారిగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచలేదండి. ఈ లోకములో నుండి మనల్ని సపరేట్ చేయలేదండి. దేవుని యొక్క మార్గములో నడుస్తూ, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆయనతో ఎత్తబడే గుంపులో ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నాడు. అదే దేవుడు అంటున్నాడు, కాలము సమీపించుచున్నది, నిన్ను నీవు సరి చేసుకో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. నైనా మీరు యొక్క వాక్యంలో నా తండ్రి మీరు మాకు జ్ఞాపకం చేశారు. కాలము సమీపించుచున్నది. ఎస్, మీ యొక్క రెండవ రాకడ కొరకు కాలము సమీపించుచున్నదయ్యా. మమ్మల్ని మేము సరి చేసుకోవాలి. మేము వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా యేసయ్యా, మమ్మల్ని మేము మా ఆత్మీయ జీవితాలు సరి చేసుకొని మీ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ మీరు వచ్చినప్పుడయ్యా మేము మధ్యాకాశపు విందులోనికి కొనుపోబడినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి, సరిచేయండి. నైనా మీరిచ్చుచున్న హెచ్చరికను మేము గమనించి వాటి ప్రకారము నడిచినట్లుగా, మీ వాక్యానుసారంగా జీవించినట్లుగా నా తండ్రి మీరే కృపను దయచేయండి. వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్.